రాసానంటే రీజనింగ్లో లెటర్ సిరీస్ నెంబర్ సిరీస్ అనేసి ఒక చాప్టర్ ఉంటుంది. ఈ లెటర్ సిరీస్ దగ్గర యూజ్ అవుతాయన్నమాట. ఈ లెటర్ సిరీస్ దగ్గర యూజ్ అవుతాయి. ఇవి కూడా ఇంపార్టెంట్ అంటే ఒక వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే 1, బి అంటే 2, 3 అంటే సి, 4 అంటే డి, 5 ఈ, 6 ఎఫ్, 7 జి, 8 హెచ్, ఐ 9, జే 10, ఏ 11, ఎల్ 12, ఎం 13, ఎన్ 14, ఓ 15, పి 16, క్యూ 17, ఆర్ 18, ఎస్ 90, టీ 20, యూ 21, వి 22, డబ్ల్యూ 23, ఎక్స్ 24, వై 25, జెడ్ 26 అని ఈ విధంగా వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్వర్డ్, ఈ రివర్స్ అన్నమాట. ఏ 26, బి 25, సి 24 ఈ విధంగా ఉన్న రివర్స్ అన్నమాట. రివర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఎంత అవుతుంది? 1 వస్తుంది. ఏ రివర్స్ డైరెక్షన్లోకి వెళ్తే 26 వస్తుంది దాని వాల్యూ. అంటే పైన దాన్ని ప్లేస్ అన్నమాట. ఇవేంటిది ప్లేస్, ఇది ప్లేస్ వాల్యూస్ అన్నమాట. ఏ అనేది ఈ ప్లేస్లో ఉంటుంది. ఈ విధంగా ఉన్న వాటిని మనం ఇంకొకసారి వాల్యూస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఆడు లాజికల్ క్వశ్చన్స్ చెప్తారన్నమాట. రీజనింగ్ లెటర్ సిరీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఈ ఒక రోజులో రావు కాబట్టి అలా నోట్లో నెంబర్ వేసుకుంటాం ఉంటే ఈ లెటర్స్ అన్నీ గుర్తుంటాయి. నెక్స్ట్ ఈ నెంబర్ బేస్ చేసుకుని ఈ కింద ఏంటంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఏమవుతుంది. ఇప్పుడు ఏ ఉంది, ఏ టు ఎన్ రాసేసిన తర్వాత ఏమవుతుంది, ఏ నిబ్బరంగా దాన్ని రివర్స్ చేసి రాసామనుకో, ఇలా మళ్ళీ కిందకు వచ్చి ఈ డైరెక్షన్లో రాస్తే ఏ తినంగా ఏమవుతుంది, ఎన్ వస్తుంది. బి ఓ నిబ్బరంగా ఏమవుతుంది, బి వస్తుంది. పి నిబ్బరంగా సి వస్తుంది. క్యూ నిబ్బరంగా డి వస్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వరకు రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశాడు. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు అనుకో, ఇలా రివర్స్ డైరెక్షన్ వెళ్ళింది అనుకో, అప్పుడు ఏ నిబ్బరంగా ఏది వస్తుంది, బి నిబ్బరంగా ఏది వస్తుంది, సి నిబ్బరంగా ఏది వస్తుంది, ఇది ఒకసారి చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు నోట్లో అలా నెంబర్ వేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ చదువుకుంటూ ఉంటే అలా కంటిన్యూగానే ఈ కోడింగ్స్ అనేవి గుర్తుంటాయి.